మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఈ షోలో నా పేరు భాను అండ్ మనతో పాటు రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్తే. నమస్కారం అండి. బిఫోర్ షో బిగినింగ్ ముందు ఈ షోలో చాలా అంటే మేము 2-3 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి అమెరికన్ ఎలక్షన్స్ రాబోతుంది, కానీ ఇంకా మనకు సమయం లేదు దానిపైన చర్చించడానికి. కానీ భారతదేశం వైపు అమెరికా భారత సంబంధాలు చూస్తే ఏమవుతుందంటే, ఒక రక్షణ ఒప్పందం కుదిరింది అమెరికాకి భారతదేశానికి, బేకా అని. సో ఈరోజు ఈ అమెరికా భారత రక్షణ ఒప్పందం గురించి అసలు ఏంటి, దీని వెనకాల ఏంటి, ఇది ఎలాంటి వాళ్ళకి ఇస్తుంది అన్నది, అమెరికా అంటే ఎవరితో, ఏ దేశాలతో అమెరికా ఇలాంటి ఒప్పందాలు రాస్తుంది అన్న దాని గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం, ముఖ్యంగా బేకా ఒప్పందం పైన. సో బిఫోర్ దాట్, జనరల్లీ ఇప్పుడు భారతదేశంలో రక్షణ ఒప్పందం అంటే తుపాకులు, హోవిట్జర్స్, గన్నులు, ప్లేన్లు, హెలికాప్టర్లు, షిప్లు, సబ్మెరైన్లు ఇవన్నీ కొనుక్కోవాలి మనము. ఇవి అమెరికా నుంచి ఏమన్నా అంటే ఈ ఒప్పందంలో అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ముఖ్యంగా బేకా, ఈ బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ బేకా, దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే అవన్నీ లింక్డ్ అండి. యాక్చువల్లీ ఏంటంటే వెపన్స్ కొనటానికి వీటికి ఆన్ పేపర్ చూస్తే సంబంధం లేదు, కానీ ఇంకో రకంగా సంబంధం ఉంది. ఎందుకంటే ఇండియాకి అమెరికా అమ్ముతున్న వెపన్స్ అన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏమవుతాయంటే, ఏ కంట్రీ అయినా సరే వాళ్ళు చేసిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ని వాళ్ళ ఎనిమీస్ చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలి అనేది ప్రైమరీ గోల్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రైమరీ ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఈ భారతదేశం ఎప్పటి నుంచో రష్యా నుంచి కొంటుంది మరి. అవును. సో భారతదేశం రష్యా నుంచి కొనటం అనేది పాత రోజుల్లో అది ఒక టైం పీరియడ్లో అయితే అసలు భారతదేశం 75% ఆఫ్ ఇట్స్ వెపన్స్ 70% రష్యా నుంచే కొనేది. సోవియట్ యూనియన్ అనండి, రష్యా అనండి, ఏదైనా అనండి. ఓకే, కాకపోతే ఒక టైం వచ్చేటప్పటికల్లా ఏమైందంటే, ఇండియా సెకండ్ కానీ ఫస్ట్ కానీ లార్జెస్ట్ వెపన్స్ ఇంపోర్టర్ ఇన్ ద వరల్డ్ అయింది. అలా అయిన తర్వాత ప్రపంచం మొత్తంలో అత్యధికంగా ఆయుధాలు కొనే దేశం కింద మారింది. ఒకప్పుడు 1వ నెంబర్లో ఉండేది, ఇవాళ లేటెస్ట్ లో అయితే 2వ నెంబర్కి వెళ్ళింది. సౌదీ అరేబియా ఫస్ట్ ఉంది, ఇండియా సెకండ్ ఉంది అనమాట. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే, ఇండియా ఏం చేసిందంటే, ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్ యాక్చువల్లీ అనమాట, ఒకే దేశం మీద మొత్తం అంతా కనుక డిపెండ్ అయిపోతే, ఆ దేశంలో ఆ ఇండస్ట్రీ కూలిపోతే కనుక అది మనకి వార్ టైంలో వాళ్ళు స్పేర్ పార్ట్స్ ఇవ్వలేకపోవటం, ఇలాంటివన్నీ అవుతాయని చెప్పి ఒక పని స్టార్ట్ చేసింది, డైవర్సిఫికేషన్ అనమాట. సో ఆ డైవర్సిఫికేషన్ ప్రకారం చేసిన తర్వాత కూడా లేటెస్ట్గా చూసుకున్నా కూడా ఇండియన్ ఇంపోర్ట్స్లో 56% ఇప్పటికీ కూడా రష్యా నుంచే ఇంపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, అంటే రష్యాది నెంబర్ 1 మనకి ఇండియాకి ఇంపోర్ట్స్లో. ఆ తర్వాత ఇప్పుడు విశేషం ఏంటంటే, రష్యా తర్వాత నెక్స్ట్ ఉన్నది అమెరికానే అనమాట ఇంపోర్ట్స్లో చూసుకుంటే మీరు. అది రష్యా తోటి ఇప్పుడు 56% ఉంది, యుఎస్ఏ తోటి 15% ఉంది, ఇజ్రాయెల్ తోటి 7.19% ఉంది, ఫ్రాన్స్ తోటి 2.42, ఆ తర్వాత యూకే తోటి 4% ఉంది. ప్రతి కంట్రీ నుంచి కొంటాం. జర్మనీ నుంచి 1% ఉంది, సౌత్ ఆఫ్రికా నుంచి 0.3% ఉంది, నెదర్లాండ్ నుంచి కూడా 0.16% ఉంది మనకి, కెనడా నుంచి కూడా 0.69% ఉన్నాయి, యుక్రెయిన్ నుంచి కూడా 1.48% కొంటాం మనం అన్నమాట. సో అన్ని దేశాల నుంచి కొంటాము. మరి మీరు ఈ ఒప్పందం డైరెక్ట్ ఆయుధాలు, విమానాలు ఇవి కావు, కానీ అలాంటిదే అని అన్నారు. అంటే ఆయుధాలు ఇవి కాకుండా ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను మీకు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని అసలు తర్వాత ఇవేమిటి అనే దానికి వెళ్తాం. అంటే బిఫోర్ చెప్పండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ప్రెడేటర్ డ్రోన్స్ అని ఉన్నాయి అన్నమాట. ఓకే, అది అన్మాన్డ్ డ్రోన్స్ వెపన్స్ తోటి ఉంటాయి. ఇప్పుడు ఈ సౌదీ అరేబియాలో, యెమెన్ లో ఉన్న టెర్రరిస్టులని అమెరికా వాళ్ళు కొడుతూ ఉంటారు, చూశారు కదా అలాంటివి. అవి ఏంటంటే అవి అన్మాన్డ్ వెపన్స్ ఉంటాయి.
వాటిలో టార్గెటెడ్ గా కొడతాయి. అంటే ఏంటి, దానికి వెనకాల అనేక రకమైన ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, సెటిలైట్స్ తోటి, అమెరికన్ సెటిలైట్స్ తోటి కనెక్టెడ్, ఇలా అయ్యి చాలా ఉంటుంది వాటికి. ఇప్పుడు గబుక్కుని తీసుకెళ్లి ఇండియాకి ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు ఏ అగ్రిమెంట్స్ సరైనవి లేకుండా, ఇండియా కనుక దాన్ని రష్యా తోటి లేకపోతే ఇంకెవరితోటైనా ఇండియా సపోజ్ షేర్ చేసింది అనుకోండి, అది అమెరికాకి లాస్ కదా. కరెక్ట్ అది. సో అందుకని ఏంటంటే ఇలాంటివన్నీ ఇవ్వాలంటే వాళ్ళు చాలా స్ట్రింజెంట్ లాస్ పెడతారు. కాకపోతే ఆ స్ట్రింజెంట్ లాస్ ఒకసారి ఏమవుతాయంటే మన వాళ్ళకు కూడా వాళ్ళు వాడుకోవడానికి అవకాశం లేకుండా చేయగలిగే అంత స్ట్రింజెంట్ గా పెడతారు. అంటే ఏంటి, ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు వెపన్స్ ఇచ్చారు. వాళ్ళు బేసికల్లీ మనకు అది ఇస్తారు కానీ ఉమ్. మన ఇష్టం ఉన్నట్టు ప్రయోగించడానికి వీల్లేదా? అలా కూడా ఉంటాయి అన్నమాట. అలా కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇండియాను ఫ్రెండే, పాకిస్తాన్ ఫ్రెండే అమెరికాకి. సపోజ్ మనం రైట్. ప్రెడేటర్ డ్రోన్స్ తీసుకున్నాం, ఒక టెర్రరిస్ట్ కొట్టాలనుకున్నాం, వాడు ఎక్కడో ఉన్నాడు ఆ పాకిస్తాన్లో వాడిని కొడుతున్నా, హే హే, పాకిస్తాన్ నా ఫ్రెండ్, నువ్వు వాడిని కొట్టవాక అందనుకో, రేపు మన ఇన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ మీద ఇండియా కొనుక్కోవటం వల్ల ఉపయోగం ఏముంటుంది? అంటే ఈ మనం అగ్రిమెంట్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే కాకుండా ఆ, ఇంకా అమ్మిన దేశం ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉదాహరణలో లెటసే అమెరికా అమ్మింది అనుకుందాం. అమెరికా చెప్పినట్టే వినాలి, ఉత్త కొనడంతో సరిపోదు. అవును, అవును, అది అన్నమాట. మరి సో ఇదే అందుకని ఏం చేశారు, అలా కుదరదు, ఇండియా అలా ఒప్పుకోదు. అందుకని ఇన్నాళ్ళు పట్టింది. ఇండియా అమెరికా రిలేషన్షిప్స్ ఎప్పుడో స్టార్ట్ అయినాయి. మన ఇద్దరం స్ట్రాటజికల్ పార్ట్నర్స్, మాట్లాడుకునేటప్పుడు మీరేమో పెద్ద డెమోక్రసీ, మేమేమో స్ట్రాంగెస్ట్ డెమోక్రసీ, మన ఇద్దరుది న్యాచురల్ పార్ట్నర్స్, పార్ట్నర్షిప్ ఆఫ్ 21st సెంచరీ, ఇవన్నీ మాట్లాడుకుంటారు సూటు బూటు వేసుకుని మిత్రత్వం డిప్లొమాట్స్ అందరూ రెండు ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి మిత్రత్వం ఉండాలి అన్నది అక్కడ. అనుకుంటారు. కానీ ఈ దగ్గరకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి ఎప్పుడు పడేది కాదు. ఈ రూల్స్ పెడితే నేను యాక్సెప్ట్ చేయను, ఆ రూల్స్ లేకుండా నేను యాక్సెప్ట్ చేయను అని అంటుంది అమెరికా ఏమో. సరే, ఓకే. చివరికి ఏంటంటే మాట్లాడుకుని వాళ్ళు చివరికి ఒక ఒప్పందానికి వచ్చారు. ఇండియా స్పెసిఫిక్ గా చెయ్యాలి, లేకపోతే అసలు ఇండియాతో కుదరదని వాళ్ళకి అర్థమైంది. గ్రోయింగ్ ఇండియా అనేది అందరికీ తెలుసు వరల్డ్ లో ఇవాళ రోజున. ఈ గ్రోయింగ్ ఇండియా తోటి రిలేషన్షిప్ లేకుండా ఇలా ఉండటం కాదు. ఎందుకంటే మనం ఒకవేళ అమెరికా కనుక లేకపోతే అక్కడ వేరే వాళ్ళు ఎవరో ఫిల్ చేసేస్తారు, యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే రష్యా కానీ ఫిల్ చేసేస్తాయి. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద వరల్డ్. ఇండియా తోటి డిఫెన్స్ రిలేషన్షిప్ ఉండటం ఇది గుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అని అమెరికా రియలైజ్ చేసి వాళ్ళు ఏం చేశారంటే, అమెరికా వాళ్ళు ఇండియాకి ఉండే కన్సర్న్స్ ఏమిటి అని చూసుకొని స్పెసిఫిక్ గా తయారు చేయాలి అని పెట్టుకున్నారు. సో వాళ్ళు మామూలుగా ప్రతి దేశంతో వాళ్ళ మావి రూల్స్ ఇట్టాగే ఉంటేనే మేము మీకు అమ్ముతాము అనే దాన్ని కాకుండా మీకోసము వేరుగా చేస్తామన్నారు. మరి ఇక్కడ బిఫోర్ మీరు అది బేకా ఇంకా డెప్త్ లోకి ఇంటెలిజెన్స్ ఎట్లా షేరింగ్ అన్నది నేను అడుగుతాను. కానీ ఇప్పుడు ఎన్నో విమానాలు మనం రష్యా దగ్గర కొన్నాము భారతదేశం. అవును. మరి రష్యా వాళ్ళు కూడా ఇలాంటి అంటే నీకు విమానం ఇస్తాను, నువ్వు పండగ చేసుకో, ఎవరినంటే వాళ్ళని వెళ్ళి కొట్టిరాపో అని ఏమన్నా అట్లా అన్నారా? లేకపోతే లేదు నువ్వు కూడా మేము చెప్పినట్టు చేయాలి అని? ఈ రష్యా తోటి కొంచెం డిఫరెంట్ మన రిలేషన్షిప్ అన్నమాట. ఎందుకంటారు అది? అంటే అది సోవియట్ యూనియన్ టైం అప్పటి నుంచి కోల్డ్ వార్ టైంలో కూడా పేరుకి ఇండియా నాన్ ఐలాండ్ అంటూ ఉండేది, కానీ ఇండైరెక్ట్ గా రష్యన్ బ్లాక్ లోనే ఉంటూ ఉండేది ఇండియా అన్నమాట. దాని నుంచి అక్కడ ఏంటంటే వాళ్ళకి కూడా ఇంకోటి కూడా ఉంది. రష్యా వాళ్ళకి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవటం అనేది ప్రైమరీలీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం వాళ్ళు వన్ ఆఫ్ ద ఎర్నింగ్ రెవెన్యూ అది అన్నమాట వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే ఆ పాత రోజుల నుంచి ఎప్పటి నుంచో ఉన్న రిలేషన్షిప్ వలన రష్యా తోటి వాళ్ళకి ఇండియాకి అంటే రూల్స్ ఉంటాయి. ఇట్లాంటి రూల్స్ ఒక రూల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇండియా రష్యా నుంచి కొనుక్కుని ఇంకోటి ఎవరికి అమ్మకూడదు దాన్ని మనం. అంటే మళ్ళా దాన్ని ఏమంటారు, బ్రోకర్ లాగా ఇక్కడ అలా రీసేల్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. వాళ్ళ ఎక్విప్మెంట్, వాళ్ళ అగ్రిమెంట్స్ లేకుండా అట్లాంటివన్నీ ఉండవు అనమాట. కొన్నిట్లో ఇప్పుడు బ్రాహ్మోస్ ఉందనుకో, ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా. ఆ బ్రాహ్మోస్ మిజైల్, క్రూయిజ్ మిజైల్ ఇప్పుడు వియట్నాం కి అమ్మాలి అనుకున్నాం అనుకో, ఇట్ హ్యాస్ టు బి సైన్డ్ ఆఫ్ బై రష్యా అనమాట. అది ఓకే. కానీ ఇప్పుడు
రష్యా దగ్గర మనం ఒక డ్రోన్ కొన్నాం అనుకుందాము. ఆ డ్రోన్ని మనము ఇప్పుడు పాకిస్తాన్లో లేకపోతే ఏరోప్లేన్ల ద్వారా వెళ్ళి బాలాకోట్లో మొన్న పాకిస్తాన్ భూభాగం మీద బాంబులు వేసి వచ్చాయి భారత వైమానిక దళం. అవును, ఇలాంటివి మీరు అలాంటి అటు వాటిలో వెళ్ళేది వాళ్ళు అటు అంటే ఇండియా మాకు ఇండియా చెప్పాలి అంటారా రష్యా వాళ్ళు? అది చెప్పరు, అనరు. అది అలాంటివి ఇండియా ఒప్పుకోదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఇన్నాళ్ళు అమెరికాతోటి ఎందుకు పట్టిందంటే అలాంటివి ఏవి ఉండకూడదనే. ఓకే. సో బేసికలీ మనము అంటే భారతదేశము చెప్పినట్టు రష్యా విన్నది, వాళ్ళకి అమ్ముకోవటం ముఖ్యం, డబ్బులు కావాలి కాబట్టి, పైగా అప్పట్లో కలిసి ఉన్నారు. అవును, అందుకని చెప్పేసి ఈ గోలంతా లేదు దీంట్లో. ఇది గోల్ అనకూడదు, ఇందులో ఒకటి ఉంది, మీరు తొందరపడుతున్నారు. గోల్ అనకూడదు అంటారా? కాదు, ఇది ఈ అగ్రిమెంట్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. రష్యా తోటి కూడా ఇట్లాంటి అగ్రిమెంట్స్ వేరే ఉన్నాయి. ఇండో రష్యన్ కోఆపరేషన్ అని ఒకటి ఉంది అన్నమాట. దాని కింద ఇంటెలిజెన్స్ షేరింగ్ అని అలాంటివన్నీ ఉన్నాయి ఈ రష్యా తోటి కూడా మనకి అన్నమాట. మీరేం చేశారంటే ఈ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ నన్ను అడిగేటప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని ఏరోప్లేన్స్ తోటి కంపేర్ చేసి అడిగారు అనమాట. కానీ ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఏరోప్లేన్స్ కొనేది అది కమర్షియల్, మనం వాళ్ళ దగ్గర కొన్నప్పుడు దానికి తగ్గ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అమెరికా తోటి జరిగిన అగ్రిమెంట్ కి కంటే కూడా వెపన్స్ సిస్టమ్స్ మీద కాదు, ఆ వెపన్స్ సిస్టమ్స్ వెనకాల ఉన్న టెక్నాలజీస్ వాటిల మీద ఈ అగ్రిమెంట్స్ అన్ని. అలాంటి అగ్రిమెంట్స్ రష్యా తోటి కూడా ఉన్నాయి మనకి అన్నమాట. సో ఉన్నాయి, రష్యాతో కూడా అగ్రిమెంట్లు ఉన్నాయి, ఎవరితోటైనా ఉంటాయి అవన్నీ. అంత పెద్ద పెద్ద సిస్టమ్స్ అండి ఇవి, మోస్ట్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్. మీరు ఇంతకుముందు షో బిగినింగ్ లో చెప్పారు, మీరు 56% రష్యా దగ్గర కొంటున్నామని చెప్పారు. ఇవి 1970 ప్రాంతంలో మనము మొదలు పెట్టారనుకుందాం, అరౌండ్ అదే టైం కదా? అవును, చైనా యుద్ధం తర్వాత ఇంకా ముందు నుంచే మనం వాళ్ళు రష్యా దగ్గర కొంటూనే ఉన్నారు. సో అప్పట్లో వాళ్ళవి ఎప్పటి నుంచో అది. ఓకే, అంటే అప్పట్లో నా ప్రశ్న ఏంటంటే అమెరికా దగ్గర ఏం కొనలేదు ఇంకా. అప్పుడు కూడా కొన్ని కొనేవాళ్ళు, నెగ్లిజిబుల్. ఎలాంటివంటే తుపాకుల్లో ఉండే రౌండ్స్ ఇలాంటివి కొంటూ ఉండేవాళ్ళు ఇండియా వాళ్ళు. అంటే స్పెసిఫిక్ గా 1960 నుంచి 1980 మధ్యలో ఆ 20 ఏండ్ల పరిధిలో అవును అమెరికా దగ్గర భారతదేశం కొనలేదు, ఎక్కువ కొనలేదనే చెప్పచ్చు. ఉంటాయి ఒకటి, విమానాలు అంటే అసలు ఎప్పుడు కొనలేదు, ఇప్పటికీ కొనలేదు. విమానాలు అంటే యుద్ధ విమానాలు కొనలేదు. ఇప్పుడు కూడా ఇండియా వాళ్ళ దగ్గర కొన్నది హెలికాప్టర్లు, కార్గో విమానాలు కూడా కొంటుంది. అవును, కార్గో అని అనకూడదు, మిలిటరీ కార్గో అందాం. మిలిటరీ కార్గో, ఎస్. సో మొత్తము అంటే ఒక మాదిరిగా మీకు చెప్పాలంటే జాగ్వార్ విమానాలు ఫ్రాన్స్, మిగిలినవి రష్యా, ఈ రెండే మనకి సప్లయర్స్ భారతదేశానికి. జాగ్వార్ యాక్చువల్లీ అది ఫ్రాన్స్ తర్వాత యూకే కంపెనీ కొనటమో, యూకే ఏదో అయిపోయింది అది. జాగ్వార్ యాక్చువల్లీ యూకేది ఫ్రాన్స్ కొంటామో సంథింగ్ హ్యాపెండ్, నాకు సరిగ్గా గుర్తులేదు అన్నమాట. యూకే నుంచి కూడా కొంటాం మనం. ఇప్పుడు మన ఏరోప్లేన్ ఫైటర్ ట్రైనర్స్ హాక్స్ అవన్నీ బ్రిటన్ వాళ్ళవే, అవి మనం యూకే నుంచి కూడా కొంటాం. కానీ ఇప్పుడు యూకే ప్రస్తుతానికైతే అదేం ప్రస్తుతం ఏం లేదు. ప్రస్తుతం హాక్సే లాస్ట్ టైం కొన్నది, ప్రస్తుతం కొత్తవి ఏమీ లేవు. ఓకే, సో ఓకే. అంటే కానీ నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే ఇప్పుడు శ్రోతలకి ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి, ఏంటంటే బిగ్గెస్ట్ కస్టమర్ మనము రష్యాకి భారతదేశం, అంతేనంటారా? అవును, మనం వన్ ఆఫ్ బిగ్గెస్ట్. అంటే మనం ఎంత బిగ్గెస్ట్, చైనా కూడా అంత. ఓకే, చైనా మనము ఇద్దరు కలిపి రష్యాకి బిగ్గెస్ట్ కస్టమర్స్ వన్ అన్నమాట, గ్యారంటీడ్ అది. ఓకే, అప్పుడు రష్యా సెకండ్ అంటే మన దగ్గర కొని పక్కవాడికి ఇవ్వద్దు అన్నది, కానీ ఇంటెలిజెన్స్ గురించి ఏమన్నా అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, అట్లాంటివి ఏమన్నా పెట్టిందా మన మీద ఆంక్షలు? వీళ్ళు ఏమీ ఆంక్షలు పెట్టలేదు, అమెరికా వాళ్ళు కూడా అలాంటివి. మీరేం చేస్తున్నారు ఇలాంటివి ఎవరు అడగరు, ఏం చేస్తున్నారు అని అడగరు. ఈ అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయంటే, నేను నీకు ఇస్తున్న ఈ ఇంటెలిజెన్స్ ని నువ్వు వేరే వాళ్ళతోటి నా పర్మిషన్ లేకుండా షేర్ చేయకూడదు. ఓకే, సో అలా ఉంటాయి. నువ్వేం చేస్తున్నావు అని అడగరు.
సో సో ఐ థింక్ మీరు మంచి పాయింట్ తెచ్చారు ఇక్కడ. అమెరికా జనరల్ గా ఎలాంటివి ఆంక్షలు పెడుతుంది ఈ ఇంటెలిజెన్స్ పైన అన్నది ఇప్పుడు బ్రేక్ తీసుకొని మాట్లాడదాం. ఒకటి ఐ థింక్ మనం ఇంట్రడక్షన్ బాగా వచ్చింది, ఇది ఇప్పటి వరకు అసలు ఏందన్నది. సిన్స్ భారతదేశం అన్నది ఇప్పటి వరకు కొనలేదు అమెరికా, బట్ బిఫోర్ ఈ బేకా అగ్రిమెంట్ కన్నా ముందు జనరల్ గా ఎలాంటి ఆంక్షలు ఉంటాయి దీంట్లో అన్నది మీరు చెప్పండి. విల్ టేక్ ఎ బ్రేక్. ఆంక్షలు అనే మాట అనొద్దు. ఆంక్షలు అంటే అవి సాంక్షన్స్ షరతులు, షరతులు, ఒప్పందాలు అనుకుందాం తెలుగులో. ఓకే, అచ్చ తెలుగులో ఒప్పందాలు. ఓకే, మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, November 1, 2020 షో రికార్డింగ్. ఇది అమెరికాతో భారతదేశం చేసినటువంటి రక్షణ ఒప్పందము, ముఖ్యంగా బేకా గురించి, బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్, బేకా, BECA. ఈ షరతులు, ఒప్పందాలు, ఆంక్షలు, షరతులు అంటే మీరు నన్ను కరెక్ట్ చేశారు, తప్పన్నారు. ఓకే, ఒప్పందాలు అనుకుందాము. అసలు ఇలాంటి ఒప్పందాలు అమెరికా అన్ని దేశాలతో పెడుతుందా? వాళ్ళ ఎవరైతే రక్షణ లావాదేవీలు చేసే దేశాలతో ఎప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఎప్పుడు మొదలు పెట్టారు అమెరికా వాళ్ళు ఇలాంటి ఒప్పందాలు? ఎలా దేశాలతో వాటిని తీసుకొస్తారు? అంటే ఆ ఒప్పందాలని సంతకం కొట్టడము, వాళ్ళతో రెండు దేశాలు అంగీకారం చేసి. ఒకటి ముందు మనం ఏం చేద్దామంటే, నేను కరెక్ట్ గా కొంచెం బ్యాక్గ్రౌండ్ కింద చెప్తాను ఇది అన్నమాట. అమెరికా తొందరపడి ఎవరితోటి ఒప్పందాలకు వెళ్ళదు. ఎందుకంటే చాలా వాళ్ళకు ఉండే ఇంటెలిజెన్స్, వాళ్ళ సిస్టమ్స్ చాలా వాళ్ళ లెక్కలోనే కాదు, నిజంగా కూడా చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళవి అన్నమాట. సో అందుకని ఏంటంటే వాళ్ళ మెయిన్ పార్ట్నర్షిప్స్ ఎవరితోటి పంచుకుంటారంటే వాళ్ళు నేటో కంట్రీస్ తోటి పంచుకుంటారు అన్నమాట. నేటో కంట్రీస్ కాకుండా బయట ఉండేవాళ్ళు, నాన్ నేటో కంట్రీస్ తోటి వాళ్ళు స్పెషల్ అగ్రిమెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ స్పెషల్ అగ్రిమెంట్స్లో వాళ్ళది ఏంటంటే ఎలాంటివి ఉంటాయంటే, అవతల వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండా అసలు వీళ్ళ సిస్టమ్స్ని వాడే అవకాశం కూడా లేకుండా ఉండేటట్టు వీళ్ళ అగ్రిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఇప్పుడు సౌదీ అరేబియాకి ఏవేవో ఎక్విప్మెంట్స్ అమ్ముతూ ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ సౌదీ అరేబియా తాను ఇష్టం వచ్చినట్టు తాను ఎవరి మీద పడితే వాళ్ళు అమెరికాకి ఇష్టం లేకుండా చేసే అవకాశం ఉండదు. కొంచెం అగ్రిమెంట్లోంచి బయటికి రావచ్చి మాట్లాడుకుంటే పాకిస్తాన్కి ఇచ్చిన F-16s కూడా అలాంటివే అన్నమాట. అవి అన్నీ వాళ్ళ రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకుని వీళ్ళకి ఇచ్చినట్లు లెక్క చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలంటే. కాకపోతే అలాంటివన్నీ ఉన్నాయని భారతదేశానికి తెలుసు. అందుకని భారతదేశం అమెరికాతోటి మీరు మా వెపనరీలు కానీ మా సిస్టమ్స్ని కానీ ఎందుకు కొనరు అంటే, ఎలా కొంటాం, మీరు అన్ని రూల్స్ అన్నీ పెడతారు, ఈ రూల్స్ మాకు పడవు అని చెప్పింది భారతదేశం. అప్పుడు మీకు రూల్స్ అసలు ఎప్పటి నుంచి వీళ్ళు అంటే పెడుతున్నారు? ఇది అసలు అమెరికా ఫండమెంటల్. బెకా అనే దాని గురించి వెళ్ళవాకండి మీరు, అప్పుడే మనం బెకా దగ్గరికి వద్దాం, అది చాలా లేటెస్ట్ అది అన్నిట్లో అన్నమాట. సో మీరు డైరెక్ట్ గా బెకా అడిగారు అనుకోండి, చాలా మిస్ అవుతారు మీరు. ఓకే, సో ఒప్పందాలు అనుకుందాం. అసలు అంటే ఒప్పందాలే నేను చెప్పేది వినండి. ఇలాంటి రూల్స్ అన్ని ఉండి మొదలెట్టావు అన్నమాట. ఫస్ట్ మావెందుకు కొనరు, మనకి ఈ రెండు పార్ట్నర్షిప్ చేయాలంటే ఏం చెయ్యాలి అనేది వీళ్ళ డైలాగ్ ఎప్పుడు మొదలైంది అంటే 1990s మొదలైంది ఈ డైలాగ్ అమెరికా తోటి అన్నమాట. చాలా రోజులు, ఇది 90s మొదలైంది అన్నమాట. సరే, మీకు కావాల్సినట్టు చెయ్యాలంటే ఏం చెయ్యాలి అనే దాని మీద వాళ్ళు అన్నమాట. చాలా మన వాళ్ళు భారతదేశం వాళ్ళు అడిగినా వీళ్ళకి అస్సలు పడలేదు చాలా రోజులు అన్నమాట. అందుకే ఇన్ని సంవత్సరాలు పట్టింది అన్ని అగ్రిమెంట్స్ అయ్యేటప్పటికల్లా. అలా మాట్లాడుకుంటూ ఆ న్యూక్లియర్ వెపన్స్ మధ్యలో గొడవ అవటం, 1998లో ఆంక్షలు, అప్పుడు నిజమైన ఆంక్షలు పెట్టడం, ఆంక్షల్లోంచి బయటికి రావటం, ఇవన్నీ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళు ఫైనల్లీ ఒక అగ్రిమెంట్కి వచ్చారు 2002లో. దాన్ని ఏమంటారంటే జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్, GSOMIA అంటారు అన్నమాట. GSOMIA అది జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్. వాళ్ళ భయం ఏంటి, అమెరికన్స్ యొక్క కన్సర్న్, భయాలు, ఆంక్షలు, భయాలు అనేవి తెలుగులో కూడా మంచి వర్డ్స్ కాదనమాట. అవి కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళకు ఉన్న వాళ్ళ కన్సర్న్స్ ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడు ఇండియాకి మిలిటరీ అన్నిటితోటి ప్లేయర్స్ కదా అమెరికాకి చాలా క్లోజెస్ట్ ప్లేయర్
ఆ సౌత్ ఏషియాలో పాకిస్తాన్ అప్పట్లో. పాకిస్తాన్లో ఉండే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ సిఐఏ కలిపి వర్క్ చేసేవి. ఎప్పుడు ముజాహిదీన్ తోటి రష్యా తోటి యుద్ధం చేసినప్పుడు, అవన్నీ చేసినప్పుడు. ఇప్పుడు ఇండియా తోటి కనుక మనం మిలిటరీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే ఏమిటి అర్థం? వాళ్ళు పాకిస్తాన్లో వాళ్ళు చేసినవన్నీ కూడా ఏవో ఒకటి ఇండియాకి తెలియటం, ఇండియా ఉపయోగించుకొని పాకిస్తాన్ని ఏదైనా చేసిందనుకో ఏమవుతుంది అనే కన్సర్న్ ఉండేది అమెరికాకి. అందుకని మీరు ఏదైనా చేయండి కానీ పాకిస్తాన్ని మటుకు ఏమీ చేయడానికి వీల్లేదు అని మొదలెట్టారు అమెరికా వాళ్ళు అప్పట్లో అన్నమాట. అలా ఎలా కుదురుతుంది? మా మెయిన్ రోజు మా మీద టెర్రరిస్ట్ అటాక్స్ చేసేదే పాకిస్తాను, వాళ్ళతో చేయకూడదు వీళ్ళతో చేయకూడదు అంటే నీతో అగ్రిమెంట్ ఏంటి, మేము పెట్టుకోం అన్నారు అమెరికాతో. అలా కాదు అని చెప్పి మళ్ళీ దే స్టార్టెడ్ నెక్స్ట్ టాకింగ్. ఇలా మాట్లాడుతూ ఉండగా అమెరికా కూడా అర్థమైపోయింది పాకిస్తాన్ అనే దేశముకి ఫ్యూచరే లేదు, అది ఎలాగూ చిన్న దేశము, అదే అప్పుల్లో పాలైపోయి కూలిపోతుంది. ఇండియా జీడిపి ఏమో పెరిగిపోతూ వెళ్తుంది, చైనాకి రష్యాకి వీళ్ళందరికీ వరల్డ్లోనే 3rd 4th కంట్రీ కింద మారుతుంది ఇది. సో వీళ్ళతోటి మనం ఫ్యూచర్ ఉంది కానీ వాళ్ళతోటి లేదు అనేది అర్థమైపోయి ఎట్లా వీళ్ళతోటి వెళ్ళాలి అనే కాన్సర్న్లోకి వెళ్తూ ఫస్ట్ టైం ఒక అగ్రిమెంట్కి వచ్చారు అనమాట. ఇద్దరికి కూడా ఇష్టం ఉండేటట్టు ఒక అగ్రిమెంట్. దాని పేరే జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్. అన్నిటినీ మనం ఎప్పుడు మీరు ఇందాక అందుకే చెప్పే కదా వెపన్స్ అనొద్దండి అని. ఎందుకని అనమాట, మిలిటరీ వాళ్ళ మిలిటరీ మన మిలిటరీ ఎట్లా ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా దాచుకోవాలి, దాన్ని క్లాసిఫైడ్గా ఎలా ఉంచాలి అనే దానికోసం ఫస్ట్ టైం వాళ్ళు 2002లో జార్జ్ డబ్ల్యూ బుష్ గారు, అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ వాళ్ళు చేశారనమాట అగ్రిమెంట్. అది ఆ తర్వాత ఏమైందంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందంటే 2016లో రెండో అగ్రిమెంట్ జరిగింది మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మధ్యలో అన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు అన్నమాట. సో సెకండ్ అగ్రిమెంట్ పేరు ఏంటంటే, ఇది చాలా ఒకటి శ్రోతల కోసం చెప్పేది ఏంటంటే, ఇది మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా బీజేపీ గవర్నమెంట్ వచ్చినా ఇది ఆ చర్చలు అవి అవుతూనే ఉన్నాయి. ఇందులో పార్టీ పాలిటిక్స్ తోటి సంబంధమే లేదు. అదేంటంటే ఇండియా యొక్క ప్రొజెక్షన్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక కంట్రీ పవర్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ మిలిటరీ ఉన్నా సరిపోదు, జస్ట్ ఎకనామిక్స్ ఉన్నా సరిపోదు, అన్నీ ఉండాలి అన్నమాట. దాని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, జియోపొలిటికల్ ఇంపార్టెన్స్, ఎకనామిక్స్ ఇంపార్టెన్స్ అన్నీ ఉన్న వాళ్ళతోటే ఇవన్నీ అవుతాయి. పెద్ద దేశాల మధ్యలో ఉండే కాంట్రాక్ట్స్ ఇవన్నీ అన్నమాట, అగ్రిమెంట్స్. సో ఈ రెండో దాని పేరు ఏంటంటే లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ అగ్రిమెంట్ అన్నమాట. అది 29th August 2016లో లెమోవా అంటారు దీని పేరు. లెమోవా. దీనివల్ల ఏమవుతుందంటే ఈ లెమోవా ఏం చేస్తుందంటే మిలిటరీ ఉంటుంది కదా, రెండు కంట్రీల యొక్క మిలిటరీలు. ఇప్పుడు అమెరికాలో ఉండే అమెరికన్ బేస్లు ఉంటాయి వరల్డ్ ఓవర్, ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఖటార్లో ఒక బేస్ ఉంటుంది, బహ్రెయిన్లో ఒక బేస్ ఉంటుంది అమెరికన్ బేసు, వాళ్ళది డిగో గార్సియాలో ఉంటుంది, గ్వామ్, ఇలాంటి చోట అన్ని చోట్ల ఉంటాయి. అట్లానే ఇండియావి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, కోచిన్, మెడ్రాస్ ఇలాంటి చోట ఎక్కడ పడితే అక్కడ ఇండియన్ బేసెస్ ఉంటాయి కదా. అమెరికా షిప్ కానీ అమెరికన్ ఏరోప్లేన్ కానీ అటు నుంచి ఎగురుతూ ఉన్నప్పుడు దానికి రిపేరో లేకపోతే సర్వీసింగో ఆయిల్ పట్టడమో ఇలాంటివి ఏమైనా కావాల్సి వచ్చిన లాజిస్టిక్స్ ఇండియన్ బేస్ని వాడుకుంటుంది అమెరికా. అట్లానే ఇండియా కూడా అమెరికన్ బేసెస్ని వాడుకోవచ్చు అనేదే లెమోవా అగ్రిమెంట్ అనమాట. లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అది అనమాట. అది 2016లో చేసుకున్నారనమాట. అది సో అది రెండవది. అది ఓకే. కాకపోతే ఏంటంటే అది అంత బాగా లేదు అందులో కూడా వాళ్ళు చేసుకున్నప్పుడు. వీళ్ళు అమెరికా వాళ్ళు ఏంటంటే అది ఫుల్ ఓనర్షిప్ తోటి చేసుకుంటూ ఉంటారు అన్ని వేరే కంట్రీలతో. ఇండియాను అమెరికా ఏం చేశాయంటే చేసుకున్నారు, కానీ ఎలా చేశారంటే ఆ స్పెసిఫిక్ దానికి రిక్వెస్ట్ అండ్ అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇండియా వెళ్తూ ఉంది ఒక షిప్, ఈ షిప్ రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆ స్పెసిఫిక్ ఇన్సిడెంటరీ థింగ్ని తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అక్కడ వాళ్ళు ఆ మిలిటరీ వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు అవుతుంది అనమాట. కాకపోతే ఆ ఒప్పుకోవటానికి ఏ స్పెసిఫిక్ దాన్ని ఎప్పుడు ఒప్పుకోవటానికి ఎలా చేయాలి అనే దాన్ని ఈ అగ్రిమెంట్ అనమాట, లెమోవా అనేది అనమాట. అది కూడా వేరే వాళ్ళకి ఇండియా వాళ్ళకి డిఫరెన్స్ ఉంది అక్కడ కూడా అనమాట. ఎందుకంటే ఈ రెండు కంట్రీల మధ్య ఎప్పుడు ట్రస్ట్ లేదు వాళ్ళకి మొదటి నుంచి కూడా అనమాట. సో థర్డ్ అగ్రిమెంట్ 2018లో జరిగిందండి. ఇదేంటంటే దీని పేరు చాలా బాగుంటుంది, ఇది మీకు చెప్పాలంటే అసలు ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ థర్డ్ అగ్రిమెంట్ అనమాట కామ్ కాసా అంటారు దీన్ని.
కామ్కాసా. కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అన్నమాట. ఎందుకని ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటానంటే నేను ఇది కంప్లీట్ గా మార్చేశారు వాళ్ళు వేరే కంట్రీస్ తోటి. దీనికి వాళ్ళకి స్టాండర్డ్ ఫార్మాట్ ఉంది అమెరికాకి. ఆ స్టాండర్డ్ ఫార్మాట్ పేరు ఏంటంటే అసలు యాక్చువల్లీ సిస్మోవా అంటారు అనమాట. కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, సిస్మోవా. ఏ దేశంతోటైనా అమెరికా కనుక ఇవి డీల్ చేయాలంటే, మిలిటరీ రిలేటెడ్ డీల్ చేయాలంటే ఇది సైన్ చేయాలి. ఇండియా ఏమందంటే నేను అది సైన్ చేయను అంతే అని, నాకు అలా కుదరదు, నువ్వు రాసుకున్నట్టు ఉన్నది నేను చేయలేను అని పెట్టి. సో ఇండియా కోసం స్పెసిఫిక్గా అన్ని క్లాజులన్నీ మార్చేసుకుని దాన్ని కొత్తగా తయారు చేసి దానికోసం వేరే పేరు పెట్టారు, కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని, కామ్కాసా దాని పేరు. అదేం చేస్తుందంటే రెండు కంట్రీల మధ్య ఉండే సెక్యూర్ కమ్యూనికేషన్, అంటే సెక్యూర్ కమ్యూనికేషన్ ఈమెయిల్ అయినా అవనివ్వండి, ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి మిలిటరీ ఎక్స్చేంజ్ అవ్వాలంటే దానికి స్పెషల్గా సెక్యూర్ కమ్యూనికేషను, ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషను, ఏ ఎక్విప్మెంట్ తోటి చేయాలి, ఎలా చేసుకోవాలి, మళ్ళీ బైలేటరల్గా ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, ఆపరేషన్స్ ఇవన్నీ ఎలా ఉండాలి అనేదానికి. ఏంటంటే వాళ్ళు ఎక్కడ రూల్స్ వస్తాయో చెప్తాను, గొడవలు ఎక్కడ వస్తాయి అమెరికాకి ఇండియాకి ఎట్లా వస్తాయంటే, సరే ఇదంతా కలిపి సెక్యూర్ కదా, ఈ సెక్యూర్ అన్ని సర్వర్ అంతా మా అమెరికాలో ఉంటుంది, మేము ఇక్కడే దాచిపెట్టుకుంటాం అంటారు. అలా కుదరదు అంటారు వీళ్ళు, ఇండియా వాళ్ళు. అట్లా కొన్నాళ్ళు వెళ్తుంది, 2 ఏళ్ళు వెళ్తుంది. సర్లే మీరు ఎప్పటికీ ఒప్పుకోరు, మీ ఇండియా వాళ్ళు ఇలాంటి వాళ్ళే అని చెప్పి వీళ్ళు మీకు వేరే అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పి పేరు మార్చి కామ్కాసా అని మళ్ళీ క్లాజులన్నీ మార్చి చేస్తారు. ఈ క్లాజులన్నీ మార్చి చేయటానికి అమెరికాలో పెద్ద తలకాయ నొప్పి. వాళ్ళు ఏంటంటే 1940 నుంచి ఇప్పటివరకు ఒక అగ్రిమెంట్ అని రాసి పెట్టుకున్నారు, ఏ కంట్రీ తోటైనా ఇది చేయాలి అంటే ఈ అగ్రిమెంట్ అని. ఇండియా తోటి వచ్చేటప్పటికల్లా అదేది కుదరదు, నువ్వు వేరే కంట్రీస్ తోటి చేసుకుంటే చేసుకో, నాతో అలా కుదరదు అంటుంది ఇండియా ఫస్ట్. సో అక్కడతోటి వీళ్ళు కూర్చొని మాట్లాడటం మొదలు పెడతారు. చాయ్ బిస్కెట్ సెషన్లు 2 ఏళ్ళు వెళ్తాయి, 2-3 ఏళ్ళు. ఆ తర్వాత చివరికి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. అది అట్లానే ఇప్పుడు లాస్ట్ మీరు ఇందాక నుంచి అడుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది బెకా గురించి చెప్తా. బెకా అనేది ఏంటంటే అమెరికాకి చాలా సెన్సిటివ్, అది అమెరికాకి అన్నమాట. సో ఇప్పుడు జస్ట్ రీక్యాప్, 1998 టైంలో వాజ్పేయి గారి దగ్గర నుంచి మొదలై 2016 ఒకసారి, మళ్ళీ 2018లో కమ్యూనికేషన్ 2002లో ఒకటి మెయిన్ ఫస్ట్ అది, తర్వాత 2016, తర్వాత 2018లో ఒకటైంది. ఇప్పుడు 4వది ఇది ఫైనల్ అన్నమాట. ఇది చాలా అంటే వీటికి డిఫరెన్స్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఇంకొంచెం విషదంగా కమ్యూనికేషన్ అన్నారు కదా, దాంట్లో ఒకటేమో లాజిస్టిక్స్, ఒకటేమో జనరల్ అగ్రిమెంట్. ఫస్ట్ది జనరల్ అగ్రిమెంట్ అంటే నా మిలిటరీ నీ మిలిటరీ ఇలా ఉంటాయి, మన ఇద్దరం మాట్లాడుకునేవి ఎవరికి ఏమి చెప్పకూడదు, నువ్వు మాట్లాడింది నేను చెప్పను, నువ్వు మాట్లాడింది వాడికి చెప్పాకు, మన ఇద్దరం ఎక్కడైనా కలిసినప్పుడు ఇలా ఉండాలి ప్రోటోకాల్స్ అని జనరల్ అగ్రిమెంట్. అది ఫస్ట్ది అనమాట. జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్, అది 2002లో అయింది. తర్వాత ఏమైంది, లెమోవా అంటే లాజిస్టిక్ ఎక్స్చేంజ్. నా ఏరోప్లేన్ ఈ బేసులకు వస్తే నీ ఏరోప్లేన్ ఇక్కడ అంటే ఇక్కడ మన దగ్గర ఎన్ని బండ్లు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఇంకొంచెం ఎక్కువ సమాచారం తెలుస్తుంది కదా అప్పుడు. అవన్నీ తెలియాల్సి, వాళ్ళు ఏం రాసుకున్నారో అవి నాకు సరిగ్గా తెలియదు, ఫుల్ గా నేను లోపలికి వెళ్ళి చదవలేదు. బట్ జనరల్లీ అలాంటివి ఉంటాయి, అలాంటివన్నీ ఉంటాయి. ఏం ఉండొచ్చు ఏం ఉండకూడదు అనేది కూడా ఉంటుంది అందులో అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఇంకోటి అన్నిటికంటే విశేషం ఏంటంటే అమెరికా ఏం అడుగుతుందంటే ప్రతి అగ్రిమెంట్ ని లైఫ్ లాంగ్ అని అడుగుతుంది అమెరికా. అక్కడే అసలు గొడవ అవుతుంది ఇండియాకి. లైఫ్ లాంగ్ ఏంటి, నీకు నాకు పడకపోవచ్చు, రేపొద్దున నీకు కొత్త ప్రెసిడెంట్ రావచ్చు, ఆయన అడ్డమైనవన్నీ అడగచ్చు, పిచ్చి పిచ్చి అని అడిగితే నేను పట్టించుకోను, నాకు సంబంధం లేదు అంటుంది ఇండియా. హట్ అలా కుదరదు, నేను ది మోస్ట్ గ్రేటెస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నాతో ఏంటి కూడా హట్ అంటాడు వాడు అనమాట. వీళ్ళిద్దరికి ఈ ఫస్ట్ ఈగో క్లాష్ ఇలా మొదలవుతుంది ఇండియా అండ్ అమెరికాకి అనమాట. 80% ఇండియా ఒప్పుకోదు అనమాట. ఇండియా ఏంటంటే సన్సెట్ క్లాజ్ ఉండాలి, అంటే ఎగ్జిట్ క్లాజ్ ఉండాలి, నీకు నాకు గొడవ అయిందంటే నేను బయటికి పోయేటట్టు ఉండాలి, ఎగ్జిట్ క్లాజ్ అనమాట. సో ఎగ్జిట్ క్లాజులు, టర్మ్ క్లాజులు, రెన్యువల్ క్లాజులు లేకుండా ఇండియా ఒప్పుకోదు. వాళ్ళకి అలాంటివన్నీ ఉండవు. వాళ్ళకి రెన్యువల్ ఎలా కుదురుతుంది, ఇన్ఫర్మేషన్ అంతా నేను నీకు ఇచ్చేసాను అంటే నీకు తెలిసిపోయిన తర్వాత నీకు నాకు కుదరదు అన్నావు అనుకో నువ్వు, అంటే నీకు తెలిసిపోయిన తర్వాత నన్ను వెళ్ళిపోమంటే అని అమెరికా. సో వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఇండియా అమెరికా మధ్య ఎప్పుడు అగ్రిమెంట్స్ లో గొడవలన్నీ ఇవే. గొడవ అనకూడదు, గొడవ అనేది జనరల్ వర్డ్ వాడుతున్నాం మనం. వాళ్ళిద్దరి మధ్య ఉండే అంగీకారం కాకుండా డిజగ్రిమెంట్స్ అనమాట ఇవన్నీ వాళ్ళకి. సో అది అయిపోయింది, కష్టపడ్డారు దాని మీద, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఈ 2 సైన్లు చేయడానికి.
లెమోవా అయిపోయింది. లెమోవాలో కూడా ఎలా సైన్ చేసుకున్నారో చూడండి. అదొక అన్ ఇది ఏ గొడవ లేకుండా, ఏ రెస్ట్రిక్షన్ లేకుండా ఉండకుండా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని చెప్పుకొని చేసుకోవాలి. అలా ఓకే. పెట్టుకున్నారు లెమోవా కూడా. సరే అది అయిపోయిన తర్వాత ఇది అంటే ఇన్సిడెంట్ అంటే ఏదన్నా ఇప్పుడు ఇన్సిడెంట్ అంటే అట్లా కాదు, ఇదిగో బాబు నా పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ అటు వస్తుంది, దాంట్లో పెట్రోల్ అయిపోయింది, నేను నింపుకోవాలి అంటే ఓకే అంటారు. అదే వాళ్ళు వేరే కంట్రీస్ తోటి ఎలా ఉంటుందంటే అసలు ఇండియాని అడగటం కూడా ఉండదు, డైరెక్ట్ గా వచ్చేసేసి పెట్రోల్ మన బేస్ లో దిగేసి నింపేసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు రష్యా మన జర్మనీలో ఒక ఎయిర్ బేస్ ఉంది, ఆ, అక్కడ అట్లాగే ఉండొచ్చేమో. అక్కడ వాళ్ళ జర్మనీ వాళ్ళ కంట్రీస్ అన్నిటికీ అలానే ఉంటాయి అన్నమాట. అంటే ఇంకా వాళ్ళకి చెప్పేదే ఉండదు, బండి దిగుద్ది, పెట్రోల్ వెళ్ళిపోతుంది. కొట్టుకొని వెళ్ళిపోతారు. కాకపోతే ఇండియా తోటి అమెరికాకి అంటే ఇండియా అయినా అమెరికాని అడగాలి, అమెరికా అయినా ఇండియాని అడగాలి, అలా ఉంటాయి అన్నమాట ఇండియా మన తోటి. వాళ్ళు వస్తున్నారు, కొద్దిగా హెల్ప్ చేయండి అన్నట్టు అట్లా. అన్నమాట. ఓకే, అది లాజిస్టిక్. లాజిస్టిక్స్ అవి. అది సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడే చెప్పే కదా, కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని పెట్టుకున్నారు, కామ్ కాస్ అని. వాళ్ళది రోజు ఏంటంటే వాళ్ళకి ఇండియా స్పెసిఫిక్ వేరియంట్ అనమాట ఇది. వాళ్ళది కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని ఉండేది మరి. దాన్ని కూడా అది ఎన్నాళ్ళు పట్టింది, 2 ఏళ్ళు పట్టింది వాళ్ళకి అన్నమాట. మొత్తం అది సైన్ చేద్దాం అనుకున్న తర్వాత నుంచి ఇలా అంటే అలా కాదు, అలా అంటే ఇలా కాదని ఒప్పుకోకుండా చివరికి అమ్మయ్య అని సైన్ చేశారు. ఈ బెకా కూడా అంతే. అసలు బెకా చాలా సెన్సిటివ్ అది వాళ్ళకి, అమెరికా వాళ్ళకి. సో బెకా గురించి వచ్చేసరికి బెకా ఏంటో చెప్తాను. ఒక బ్రేక్ తీసుకుందాం ఇక్కడ, ఒక్క నిమిషం ఆగండి. బిఫోర్ దాట్ శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే ఎవరిపైన వాళ్ళు చూస్తుంటారు, ఇట్లాంటివి కూడా దీంట్లో ఉంటాయా? ఇప్పుడు పైన కూర్చొని ఏ దేశం అదే నేను చెప్పబోతున్నా, దాని గురించే ఈ బెకా అసలు. అందుకే నేను ఆపాను మిమ్మల్ని. ఓకే, అవన్నీ ఇన్నాళ్ళు లేవు, ఇప్పుడే ఈ బెకా అనేది దాని గురించి అసలు అన్నమాట. ఓ వండర్ఫుల్. ఒక పని చేద్దాం అయితే, లెట్స్ టేక్ ఏ క్విక్ బ్రేక్ శ్రోతలకి. సో ఫస్ట్ పార్ట్ లో మనం అసలు ఈ ఒప్పందాలు ఏంటి, తర్వాత రెండో పార్ట్ లో ఈ బెకా కన్నా ముందు 3 ఒప్పందాల గురించి రమణ గారు చెప్పారు. చిన్న బ్రేక్ తీసుకొని ఇంకా ఫైనల్ గా లాస్ట్ పార్ట్ లో ఈ బెకా ఒప్పందము, ఇంకా దీంట్లో ద్వారా శాటిలైట్లు, రకరకాల విషయాలు మనకు తెలియని చాలా చెప్తారు రమణ గారు. అసలు బేకా ఒప్పందము ఇది పైన ఉన్న శాటిలైట్ల గురించి నేను అనేసరికి దాని గురించే చెప్తానన్నారు. సో ఇప్పటి వరకు ఉన్న వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ చాలా డిఫరెన్స్ అండి ఇది. తర్వాత నాకు శాటిలైట్ల మీద శ్రోతల కోసం అడుగుతున్నాను, ఇది నాకు పైన చూస్తూ ఉంటారు కదా ఎవడేం చేస్తున్నాడు అని, అవి కావాలి. వాటి మీద మీరు చెప్పండి. సో దీని శాటిలైట్స్ అనేవి మనకి ఉన్నాయి, అంటే మనకంటే ఇండియాకి ఉన్నాయి, రష్యాకి ఉన్నాయి, చైనాకి ఉన్నాయి, వేరే దేశాల వాళ్ళు కూడా వీళ్ళ చాతైన వాళ్ళతోటి లాంచ్ చేయించుకున్న మిలిటరీ శాటిలైట్ అనేక దేశాలకు ఉన్నాయి. కాకపోతే ఒక స్పెషాలిటీ ఉంది అమెరికన్ శాటిలైట్స్కి. ఈ ఒక్క విషయంలో వేరే దేశాలకి ఎన్ని ఉన్నా కూడా అమెరికన్ శాటిలైట్, మిలిటరీ శాటిలైట్ టెక్నాలజీ, వాళ్ళకి ఉన్న ఎఫిషియన్సీ వేరే దేశాలకి ఇప్పటికీ ఇంకా లేదు అన్నమాట. అది అంటే ఎందుకు లేదు ఏమిటి అని అడగచ్చు మీరు. వాళ్ళు ఎంత బాగుంటుంది అమెరికన్ శాటిలైట్ టెక్నాలజీ అంటే, మనం ఇంట్లో కూర్చుని టీవీలో సినిమాలు లేకపోతే లైవ్ టెలికాస్ట్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు వాళ్ళు ప్రపంచంలో ఉండే అన్ని మిలిటరీ సైట్స్ని, వేరే దేశాలని వాళ్ళు వాచ్ చేసుకునే అంత హై సోఫిస్టికేటెడ్ నెట్వర్క్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయి వాళ్ళకి, అమెరికాకి అన్నమాట. అది ఫండమెంటల్గా బ్యాక్గ్రౌండ్ కింద మీరు పెట్టుకోవాలి ఫస్ట్. అది మెయిన్. ఈ బెకాకి ఇంతకు ముందు ఉన్న వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది ఇంతకు ముందు ఉన్నవన్నీ అండి, అవన్నీ ఏంటంటే అవన్నీ మిలిటరీ సిస్టమ్స్. అవి ఇప్పుడు ఎలాంటి సిస్టమ్స్ అంటే వాళ్ళకి గ్రౌండ్ స్టేషన్ ఎక్కడో ఉంది, గ్రౌండ్ స్టేషన్ మీద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏదో వచ్చింది, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్, అది ఇండియాతో షేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ సోమాలియా నుంచి ఏదో పైరేట్స్ వెళ్తున్నారు, దాన్ని ఆపేయి అని చెప్పాలి. ఇలాంటివి అవేంటంటే వాళ్ళకి ఉన్న స్కేల్, అది మీకు అక్కడికి వచ్చేటప్పటికల్లా ఏంటంటే స్కేల్ అంటే వాళ్ళది మనకి 10 ఉంటే కనుక మనకున్న డబ్బులకి వాళ్ళ దగ్గర 10,000 ఉంటాయి అలాంటి స్టేషన్లు, లిజనింగ్ స్టేషన్స్. ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఆ డేటాలోంచి తీసి ఇండియాకి ఇవ్వగలిగేవి. అది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంటే. కానీ
అందులో అట్లాంటివి వేరే దేశాల వాళ్ళు కూడా అందరూ కష్టపడితే చేసుకోగలుగుతారు మిగతావన్నీ అన్నమాట. అది సో ఇదేంటంటే ఇది వీళ్ళకున్న టెక్నాలజీ ప్లస్ వీళ్ళ ఎఫిషియన్సీకి దేర్ ఈజ్ నో సెకండ్ పర్సన్ లైక్ అమెరికా ఈ విషయంలో మటుకు. సో ఈ అంటే ఫండమెంటల్ గా బేకాలో ఇప్పుడు లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, బేసిక్ మిలిటరీ అగ్రిమెంట్ కి ఉన్న బేకాకి డిఫరెన్స్ శాటిలైట్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు వెరీ ఇంపార్టెంట్, అసలు ముందు ఇంగ్లీష్ లో చెప్తున్నాను మీ దీని గురించి. బెకా 2020లో మొన్నే ఫ్యూ డేస్ బిఫోర్ సైన్ చేశారు. పర్మిట్స్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ అన్క్లాసిఫైడ్ అండ్ కంట్రోల్డ్ అన్క్లాసిఫైడ్ జియోస్పాటియల్ ప్రొడక్ట్స్, topographical, nautical, aeronautical data, products and services between India and United States National Geospatial Intelligence Agency, NGA. అది వాళ్ళు కేవలం వాళ్ళ క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్స్, ఎట్లాంటి వాళ్ళు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇలాంటి వాటితోటి నేటో కంట్రీస్, సెకండ్ వరల్డ్ వార్ విన్నర్స్ వాళ్ళ మధ్య మాత్రమే ఇలాంటివన్నీ ఉండేవి అన్నమాట. అది ఫస్ట్ టైం వాళ్ళు అవుట్ సైడ్ జపాన్ తోటి కూడా ఉంది వాళ్ళకి అన్నమాట, ఆస్ట్రేలియా, జపాన్ తోటి కూడా. కాకపోతే స్ట్రైట్ అగ్రిమెంట్లు అవన్నీ. ఇండియా తోటి ఫైనల్లీ చాలా రోజుల తర్వాత ఇండియాని సైన్ చేయమంటే ఇండియా ఉన్నది, అది కూడా ఇక్కడ కూడా గొడవే, ఉన్నది ఉన్నట్టు నేను సైన్ చేయను అంది వీళ్ళ దీనిలో కూడా అన్నమాట. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళకి ఇండియాకి దానికి ఒక సన్సెట్ క్లాజ్ పెట్టారు. ఎట్లాంటివంటే నేను నీ దగ్గర తీసుకున్నవి నేను ఎవరితో షేర్ చేయను, ఏవో పెట్టి ఎవ్రీ 4 years ఎవ్రీ 10 years ఏదో పెట్టుకున్నారు, నాకు సరిగ్గా గుర్తులేదు. దాన్ని రెన్యూ చేసుకుంటాము అని అలాంటివి చిన్న చిన్న క్లాజులు మార్చుకుని పెట్టుకున్నారు. పెట్టుకోవడమే కాకుండా ఇంకోటి కూడా ఉంది అక్కడ, వాళ్ళ బేస్లో ఇండియాకి ఒక పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. అలానే మన ఇండియన్ ఈ పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి ఒక సెంటర్ ఉంటుంది అన్నమాట. ఆ సెంటర్లో వాళ్ళ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఉంటాడు, అమెరికన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్. ఇట్లాంటివన్నీ పెట్టుకుని పాస్ చేసుకున్నారు ఈ బిల్. దిస్ ఈజ్ ద హైట్ అన్నమాట. ఇది మటుకు ఎంత లెవెల్ హైట్ అంటే దీన్ని బట్టి ఇది ఒక బెరామీటర్ లాంటిది అనమాట. ఎట్లా అంటే ఇండియా అమెరికా నిజంగా క్లోజ్ అయ్యాయా, జోకులు వేసుకుంటున్నారా? ఎప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటుంటారు కానీ వీళ్ళు ఎప్పుడు ఇంత మటు క్లోజ్ అవ్వలేదు అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా వెపన్ సిస్టమ్ కొనాలంటే మనం ఫ్రాన్స్, రష్యా దగ్గరికి వెళ్తాం, అమెరికా దగ్గర తొందరగా కొనం. ఎట్లాంటివి ఫైటర్ జెట్స్ ఇప్పటికీ కొనలేదు, మనం కొనం కూడా. ఇండియా వాళ్ళు కొనలేదు ఇప్పటికీ అన్నమాట. లేదు మరి దీని తర్వాత కొనొచ్చు అంటారా? కొనరు, ఇప్పటికీ కూడా ఇంకా కొనరు అన్నమాట. అది సో వాళ్ళకి చెప్పేశారు, అది కొనట్లేదు కానీ వేరేవి చాలా కొనేస్తున్నారు వాళ్ళ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలా మిజైల్స్ కొన్నారు, ఎక్స్కాలిబర్ రౌండ్స్ కొన్నారు, మిలిటరీ కార్గో ఏరోప్లేన్స్ కొన్నారు, హెలికాప్టర్స్ కొన్నారు, అపాచే హెలికాప్టర్స్ కొన్నారు వాళ్ళ దగ్గర. చాలా టన్స్ అండ్ టన్స్ కొంటున్నారు ఇండియా వాళ్ళు అమెరికా దగ్గర కూడా. కానీ ఇది వేరు వాళ్ళకి. దీన్ని మీరు మిలిటరీ ఎక్విప్మెంట్ తోటి లెక్కేసుకోకూడదు. దీన్ని మీరు ఇండియా అమెరికా అనేవి ఇవి డిఫెన్స్ కోఆపరేషన్లో దిస్ ఈజ్ అ వెరీ మేజర్ స్టెప్. అంటే ఏంటి, ఇప్పుడున్న పరిధిలో ఆలోచించుకోండి మీరు. చైనా తోటి ఇండియాకి పడట్లేదు, అమెరికాకి చైనాకి కూడా పడట్లేదు. ఇండియా అమెరికా ఇప్పుడు కోఆపరేషన్లో ఉన్నాయి. కోఆపరేషన్ చేసుకునేటప్పుడు ఈ బెకా వల్ల ఏమవుతుందో ఆలోచించుకోండి. అమెరికన్ సెటిలైట్స్లో ఉండే డేటా మొత్తాన్ని కూడా ఇండియా అమెరికన్ రిక్వెస్ట్ తోటి ఓపెన్గా వీళ్ళు చైనా ఎక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ టోపోగ్రఫికల్ ఇన్ఫర్మేషను అవన్నీ ఇండియా కనుక్కోగలుగుతుంది. అంటే నేను మీకు ఒక సింపుల్గా ఒక ఫిక్షియస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన బ్లాక్ టాప్ ఆక్యుపై చేశారు ఇండియా వాళ్ళు, చైనాకి ఇండియాకి దగ్గర అనమాట. సో ఇండియన్ సెటిలైట్స్ వెళ్ళి బాగానే చేయగలుగుతాయి ఇండియన్ సెటిలైట్స్. కానీ యాజ్ ఎ సెడ్ ఇందాక చెప్పినట్టుగా మీకు అమెరికన్ సెటిలైట్స్ టెక్నాలజీలో మటుకు వరల్డ్లో అమెరికన్స్కి ఉన్న క్యాపబిలిటీస్ ఎవరికి లేవు ఇంకా. ఆ నెక్స్ట్ ఇన్ లైన్ వస్తోంది ఇండియావే, ప్రౌడ్గా చెప్పచ్చు ఇండియా ఈజ్ కమింగ్ ఇన్ ద వే అని. కానీ ఇంకా వీళ్ళ రీచ్లో ఈ రకంగా అంటే అతి ముఖ్యమైనది ఈ బేకా అగ్రిమెంట్ లో శాటిలైట్ నుంచి ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది అప్పటికప్పుడు ఇవ్వటం, ఇంతేనంటారా? ఇంకేమైనా ఉన్నాయా బేకాలో? ప్రాసెస్డ్ డేటా అండి. ఇప్పుడు మన సెటిలైట్ తోటి తీసే కెమెరా తోటి వచ్చే దానికంటే మోర్ రిజల్యూషన్ తోటి వస్తుంది వాళ్ళవి.
ఇంకాస్త అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ బెకా, ఇప్పుడు మన బ్లాక్ టాప్ ఉంది, బ్లాక్ టాప్ మీద కొండ మీద ఎక్కడ ఏ రాయి వెనకాల మన వాళ్ళు కూర్చుంటే దెబ్బలు తగలకుండా ఉంటాయి అలాంటివి కూడా చెప్పగలుగుతుంది వాళ్ళ సెటిలైట్స్. మన సెటిలైట్స్ కొండ మీద రాయి ఉన్నంత వరకే చెప్పగలుగుతుంది, అది రాయి వెనకాల నీడ ఉందని చెప్పలేక మనది ఇంకా. అలాంటి లెవెల్. నేను ఊరికే ఒక ఫిక్షియస్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇది నిజమైన ఎగ్జాంపుల్ కాదు. కాకపోతే ఆ లెవెల్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. వాళ్ళ డేటా ప్రాసెసింగ్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది. అది వాడటం వలన మన వాళ్ళు ఏం చేస్తావు, అది ఉంది అక్కడ ఉంది ఆ టార్గెట్ కొట్టచ్చని ఆ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు వాడుకుని మన దానిలో మళ్ళీ ఇక్కడ మీరు సింపుల్గా తీసుకోకూడదు. కింద రాడార్స్, సెటిలైట్స్, మిజైల్స్ ఇవన్నీ కనెక్టెడ్ అనమాట. ఇప్పుడు మన దానిలో ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసుకుని ఇండియా వాళ్ళు దాన్ని వాడుకుని దే విల్ టేక్ యాక్షన్. యాక్చువల్లీ చైనా ఈజ్ వెరీ వెరీ కన్సర్న్డ్ ఈ బెకా అగ్రిమెంట్ వలన. ఇండో అమెరికన్ ఫ్రెండ్షిప్ ఈజ్ కన్సర్నింగ్ ఫర్ చైనా మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అట్ దిస్ మూమెంట్. యాక్చువల్లీ రష్యాకి కూడా కొంచెం ఇది దిగులుగానే ఉంది, ఇండియా అమెరికా ఇంత క్లోజ్ అవటము అనేది. ఎస్పెషల్లీ బెకా అగ్రిమెంట్ అనేది కొంచెం అందరికీ బ్రెయిన్లో ఓకే. సో కంట్రీస్, కాంపిటేటివ్ కంట్రీస్ అన్నిటి కష్టం అనిపిస్తుంది ప్రస్తుతం. ఈ ఒక్క శాటిలైట్ ఏనా? ఇంకా నేను మళ్ళీ అడుగుతున్నా మళ్ళొక్కసారి, శాటిలైట్ ఇమేజెస్ కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా దీంట్లో? బెకాలో మటుకు బేసిక్ గా ఉండేది నేను మళ్ళీ చదువుతున్నాను, మీరు అడిగారు కాబట్టి. ఇట్ ఈస్ అబౌట్ జియోస్పాటియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అంటే జియోస్పాటియల్ అంటే శాటిలైట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు ఇప్పుడు బాలాకోట్ లాంటి ప్రాంతంలో వెళ్ళి మనం బాంబేసి వచ్చాము పాకిస్తాన్లో. మళ్ళీ అలాంటి టెర్రరిస్ట్ క్యాంప్ ఏదో ఒకటి తయారవుతుంది అన్నది మనకి తెలుగు వార్తల్లో చెప్పినట్టు అలాంటివి డిఫెన్స్ వర్గాలు ఊటంకించాయి అని చెప్తారు చూసారా. ఇప్పుడు దానిపైన ఇన్ఫర్మేషన్ కావాలంటే మన శాటిలైట్ తెలుసుకోవటమో లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ అగ్రిమెంట్ ద్వారా డైరెక్ట్ గా మాకు కాస్త ఇక్కడ ఈ టెర్రరిస్టులు వీళ్ళు ఏదో క్యాంపులు నడుపుతున్నట్టున్నారు, మీరు కాస్త ఇవ్వగలుగుతారా అని డైరెక్ట్ అడగొచ్చా? అడగచ్చు. అవి యాక్చువల్లీ ఇదివరకే అడుగుతూ ఉన్నారు మనకి. అంటే ఇదివరకు అడిగేది ఇది దీనికి ఏంటంటే దీంట్లో వచ్చేది ఏంటంటే ఇది మానిటరింగ్ చేస్తుంది లైవ్ టెలికాస్ట్ లాగా. ఇప్పుడు వాళ్ళ క్యాంపులు ఉన్నాయి అనేది మన సెటిలైట్స్ కూడా కనుక్కుంటాయి. అది కనుక్కోవడానికి వాళ్ళ దాకా వెళ్ళక్కలేదు. వాళ్ళ దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి అమెరికా వాళ్ళ దగ్గర. సో రమణ గారు, అంటే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఇంకా ఉన్నాయన్నారు. అంటే డిఫరెన్స్ ఏంటి భారతదేశానికి ఫండమెంటల్ గా? అవి ఆన్లైన్ గా అంటే వీడియో గేమ్ లాగా చూసినట్టు చూడొచ్చు అంటారా? అవును, వీడియో గేమ్ లా చూడటమే కాదండి, దాని వెనకాల ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉంటుంది. టోపోగ్రఫికల్, నాటికల్ ఇన్ఫర్మేషన్ అంత ఎక్కువ గ్యాదరింగ్ మన దగ్గర ఇండియాకి ఉంటుంది, కానీ వీళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది అన్నమాట. వెరీ చుట్టుముట్టు ఇప్పుడు పక్కన ఒక నది ప్రవహిస్తుంది, కొండలు ఉన్నాయి, షిప్ లోపల ఏముంది. ఇప్పుడు మీరు మన కొండల దగ్గరే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సముద్రంలో పాకిస్తాన్ మన పక్కన ఉంది కాబట్టి నేను కొండలు అడిగాను. ఓకే, షిప్స్ ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు, మన ఇండియన్స్ కి మన జనరేషన్ కి మనం థింక్ బిగ్ ఇంకా చేత కావట్లేదు. ఇండియా యొక్క ఫ్యూచర్ అంతా ఇండియన్ ఓషన్ లోను వాటిల్లో ఉంది. ఇండియా ఈజ్ కన్స్ట్రక్టింగ్ బిగ్గెస్ట్ బేసెస్ ఇన్ అండమాన్. ఇండియా మలక్కా స్ట్రేట్స్ లో ఉంది. క్వాడ్ గురించి ఆలోచించండి, ఇంకో అగ్రిమెంట్ ఉంది, మనకి టైం లేక మాట్లాడుకోలేదు. క్వాడ్ అంటే ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కలిపి ఒక సెమై కాజీ మిలిటరీ అగ్రిమెంట్కి వస్తున్నాయి. ఆ నేవీ మొత్తాన్ని చైనీస్ థ్రెట్ని తట్టుకోవడం కోసం వీళ్ళు ఒక అగ్రిమెంట్కి వస్తున్నారు, క్వాడ్. అందులో కూడా మరి ఇది వాడుకుంటాం మనం ఇప్పుడు. ఇంకా ఈ బెకా అగ్రిమెంట్ తోటి అక్కడ కావాల్సిన ఇది కూడా. ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి మీరు, ఇండియాకి ఉండే ఇలాంటి మానిటరింగ్ డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అమెరికా వాళ్ళు ఉంటారు, అట్లానే అమెరికన్ వాటిలో ఇండియా వాళ్ళు ఉంటారు. అది కోఆపరేషన్. ఐ థింక్ మీరు చెప్పినట్టున్నారు అది. ఓకే, అక్కడ ఒకళ్ళు ఉంటారు, ఇక్కడ ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు కంట కనిపెడుతుంటారు అన్నమాట. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి వాళ్ళ మధ్య ఇది ఉండాలి కదా, ట్రస్ట్ కూడా కుదరాలి, ట్రస్ట్ ఉండాలి. ఇది దిస్ ఈజ్ నాట్ సంథింగ్ సింపుల్ అండి. ఇది మటుకు మిగతా వాటికి, మిగతా అగ్రిమెంట్స్ అన్ని వేరు, బెకా ఇస్ డిఫరెంట్.
మీరు అలా కాదు, మీకు మొత్తంలో మీ ఇంట్లో మీ ఇంటికి మీ నాన్నగారికి ఒక ఆయుర్వేదం డాక్టర్ అనుకుందాం. ఒక దానికి ఒక రోగానికి ఆయన దగ్గర స్పెషల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఆయన ఒక్కళ్ళ దగ్గరే ఉంది, ఎక్కడో మీ ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది, ఇంకెవరికి తెలియదు ప్రపంచంలో. ఓకే, అంటే మీకు అది మీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అది మీరు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు కదా, అది న్యాచురల్. అలానే ఇప్పుడున్న ఈ సెటిలైట్స్ విషయంలోకి మటుకు, సెటిలైట్ అంటే రేపు పొద్దున ఇండియా కూడా ఈ క్యాపబిలిటీస్ వచ్చేయచ్చు, ఇంకో దేశానికి వచ్చేయచ్చు. ఆ వచ్చే వరకు వేరే వాళ్ళకి వాళ్ళ స్పెసిఫిక్ థింగ్స్ ఇవి అమెరికావి. సో అది ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు కదా వాళ్ళు. సో చివర్లుగా ఇప్పుడు దీనివల్ల ముందంజ అవుతుందా భారతదేశం ఆ చుట్టుముట్టున్నది, అది చెప్పండి కంక్లూజన్ కింద. అసలు దీని వల్ల నిద్రపోవటం లేదు చుట్టూరా ఉండే దేశాలు ఏవి ఈ బెకా వల్ల. ఇంత లెవెల్కి ఇండియా అమెరికా రిలేషన్షిప్స్ వెళ్ళిపోతాయి అని చైనా అనుకోలేదు. ఈ విషయంలో రష్యా కూడా కొంచెం కంఠంలో వెలుగురాయి పడ్డట్టే అయింది ఈ ఒక్క విషయంలో మటుకు. ఇంత క్లోజ్ వెళ్తోంది ఇండియా అమెరికా అనేది అనమాట. ఇండియా ఏమంటుందంటే రష్యా తోటి, నువ్వు ఎన్ని వెపన్స్ అమ్ము, నీతోటి ఇంత క్లోజ్ భాయ్ అని ఎంత తిరిగినా చైనా తోటి వచ్చేటప్పటికల్లా యు ఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ అస్ అని అంటుంది ఇండియా. సో మాతోటి ఎవరు కోఆపరేట్ చేస్తే వాళ్ళతోటి మేము వెళ్తాం, మా థ్రెట్కి తగ్గట్టుగా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అనే దాని మీద వెళ్తున్నారు. సో ఇండియా ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఇట్లా కాదు, ఈ విషయంలో అమెరికా తోటి కోఆపరేషన్ తోటి వెళ్తోంది. అమెరికాకి ఇండియాకి ఇంట్రెస్ట్ అనేవి ఒక కామన్ ఇంట్రెస్ట్ వచ్చేసాయి అందరికీ అనమాట. ఆ కామన్ ఇంట్రెస్ట్ని ట్యాకిల్ చేయడం కోసం దీని మీద వెళ్తున్నారు. అట్లానే యూరోప్ తోటి కూడా ఇండియాకి కామన్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి వెన్ ఇట్ కమ్స్ టు కౌంటరింగ్ చైనా అనమాట. సో అందుకని ఇండియా ఇస్ గోయింగ్ వెరీ క్లోజ్ విత్ జర్మనీ, ఫ్రాన్స్, యూకే కూడా డిఫెన్స్ కోఆపరేషన్ జరుగుతుంది. ఇండియా రష్యా కోఆపరేషన్ ఏమీ పోదు, ఎందుకంటే ఇండియన్ జీడిపి ఇస్ వెరీ హయ్యర్ దాన్ రష్యన్ జీడిపి టుడే. ఆ ఊరికి ఇండియాని వదిలేసుకుంటే వాళ్ళ ఆర్మ్స్ కొనేవాడు ఎవడుంటాడు వాళ్ళకు. సో కొన్ని సెన్సిటివిటీస్, కొన్ని డిసగ్రిమెంట్స్ ఉంటాయి, కానీ అల్టిమేట్లీ ఇండియా ఇస్ ఎ రైజింగ్ పవర్. వీళ్ళందరూ కోయలెస్ అవుతారు ఇండియా తోటి. సో ఇది భారత చరిత్రలో ఒక పెద్ద ముఖ్య ఘట్టం అని చెప్పొచ్చు. రక్షణ భారత అమెరికా ద్వౌత్య సంబంధాల్లో ఇది చాలా పెద్ద మైల్ స్టోన్ ఇది మటుకు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ధన్యవాదాలు రమణ గారు. హోప్ఫుల్లీ ఈ ఒప్పందం ద్వారా అంటే ఇంకా మరింత పటిష్టమైన భారతదేశం, పటిష్టమైన అమెరికా కింద రెండు ప్రజాస్వామ్య దేశాలు మరింత మిత్రులు అవుతారని అనుకుందాం. ధన్యవాదాలు. అండ్ మీరు విన్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, November 1, 2020 షో. ఈ షోలో అమెరికా భారత్ మధ్యలో ఉన్నటువంటి రక్షణ సంబంధం బేకా గురించి మాట్లాడాము. ధన్యవాదాలు రమణ గారు. ధన్యవాదాలండి, నమస్కారం. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.